వంశీని అరెస్ట్ చేసిన తర్వాత కూడా 2 రోజుల పాటు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో సత్యవర్ధన్ ని పడమట పోలీస్ స్టేషన్ లోనే 2 రోజుల పాటు ఉంచి నిన్న కోర్టులో హాజరుపరిచారు. నిన్న ఎస్సీ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు అతన్ని సత్యవర్ధన్ హాజరుపరిచిన నేపథ్యంలో న్యాయమూర్తి మరొక మారు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పరిస్థితి. అయితే సత్యవర్ధన్ తన స్టేట్మెంట్ లో ఏమిచ్చారు అనేది ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొదట చెప్పారు చాలా స్పష్టంగా ఈ కేసు తనకేం సంబంధం లేదు, తనకే సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక సాక్షి సంతకం తీసుకుని మాత్రమే తనను ఈ కేసులో ఇరికించారంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మరొక మారు వంశీ అరెస్ట్ తర్వాత అతను కూడా అరెస్ట్ అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అతన్ని న్యాయమూర్తి ముందు నిన్న ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిన్న న్యాయమూర్తి ఎదుట ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు, వాంగ్మూలంలో ఏమి ఇచ్చారు అనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలోనే చెప్తారు మాకు ఈ కేసుతో తనకు సంబంధం లేదని న్యాయమూర్తి ముందు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మరొక మారు పోలీసులు అతన్ని ఒత్తిడి చేసి వంశీని ఇరికించాలనే క్రమంతోనే అతని కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఈ కేసు తిరిగి వంశీ మీదకి వచ్చేలా చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వంశీ అరెస్టుకు ముందు రోజు సాయంత్రం ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో అతని కుటుంబ సభ్యులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లిపోయారంటూ కూడా సమాచారం వచ్చిన పరిస్థితి. అయితే అది పోలీసుల పని అని వైసీపీ శ్రేణులు కావచ్చు అందరూ భావించారు. అదే జరిగినట్టుగా కూడా కనబడుతోంది. ఆ తర్వాత సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను వల్లభనేని వంశీ మమ్మల్ని బెదిరించాడు, ఈ కేసు నుంచి తప్పుకోవాలి, అప్రూవర్ గా మారాలంటూ కూడా తమను బెదిరించారంటూ కూడా వారు ఒక కేసు పెట్టిన పరిస్థితి. దీంతో పడమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వితిన్ 10 hours లోనే హైదరాబాద్ వెళ్ళడం, వంశీని అరెస్ట్ చేయడం అన్ని కూడా చకచకా సాగిపోయిన పరిస్థితి. ఇక వంశీ అరెస్ట్ తర్వాత పరిణామాలు చూస్తే కనుక ఒక నాటకీయ పరిణామాల్లో వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చే వరకు కూడా చాలా పోలీసులు హైదరాబాద్ నడిపించిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రాలో వచ్చే వరకు ఒకలాగా, ఆంధ్రాలో వచ్చిన తర్వాత నుంచి మరోలా వ్యవహరించిన పరిస్థితి. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దాదాపు అక్కడ 8 గంటల పాటు విచారించారు. వాస్తవానికి కేసు పడమట పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాల్సింది. కానీ ఏదైతే అరెస్ట్ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నుంచే నడిపించిన పరిస్థితి. ఇదంతా కూడా కేవలం అంటే కూటమి పార్టీ నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే సమయంలో వంశీ కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా తనకి కేసుకి సంబంధం లేనప్పటికీ కూడా తనని కుట్రపూరితంగా అక్రమంగా తనను ఇరికించాలి అనే ఒక ప్రయత్నంలోనే సత్యవర్ధన్తో తిరిగి కుటుంబ సభ్యులతో తిరిగి తన మీద కేసు పెట్టించారంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సతీమణి కూడా ఇప్పటికే జైల్లో ఉన్న వల్లభనేని వంశీ జైల్లో రక్షణ లేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే గత వారంలో 2 రోజులు జైల్లో ఉన్న వంశీని కలిసి వచ్చిన ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. వంశీ చుట్టూ ఒక 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే వంశీని చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా తాను చెప్పినప్పటికీ కూడా ఎలాంటి సదుపాయాలు కల్పించట్లేదు. కాబట్టి కోర్టును వారు ఆచరించిన పరిస్థితి. న్యాయమూర్తి తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే బెయిల్ పిటిషన్ తో పాటు హెల్త్ కి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చారు. మరొక మారు దానికి సంబంధించి న్యాయమూర్తి ముందు తమ వాదనలన్నీ కూడా వినిపించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రస్తుతం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి జైల్లోనికి వెళ్లారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత ఆయనకి ధైర్యం చెప్తున్నారు. అదే సమయంలో వల్లభనేని వంశీ సతీమణి కూడా ఉదయమే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఉదయం నుంచి పోలీసులు ఇక్కడ రకరకాలుగా ఒక ఆంక్షలు విధించిన నేపథ్యంలో వల్లభనేని వంశీ సతీమణిని కూడా చాలాసేపు జైలు సమీప పరిసర ప్రాంతాల్లో కూడా రానివ్వని పరిస్థితి. ఒక 200 మీటర్ల దూరంలోనే ఆమె వాహనాన్ని ఆపేయడంతో ఆమె కూడా నడుచుకుంటా వచ్చిన పరిస్థితి. అనేక మంది వైసీపీ నాయకులను ఇక్కడ దాకా రాకుండా మీరు వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా పోలీసులు ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా చూస్తే ప్రస్తుతం జైలు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ లో వంశీని కలిసి వంశీకి ధైర్యం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అనంతరం లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఒకసారైనా చూడాలి అనే కోరికతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా
తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అందరూ ఆయన చూసేందుకు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు పూర్తిగా వారిని అడ్డుకుంటున్నారు. ఎక్కడికెక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను వెళ్లకుండా బారికేడ్లతో అడ్డుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఎంటర్ అయిన సమయంలో పోలీసులు తీవ్ర ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉంటారో వారందరినీ నెట్టివేసిన పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. వైసీపీ నాయకులు మేము కొంత ముందు వరకు వెళ్తామని చెప్పినప్పుడు కూడా వారిని ఎవరిని రానివ్వకుండా అడ్డుకుని తోసివేసిన పరిస్థితి కూడా కనబడుతోంది. ఇక మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఓవైపు ఈ రోజు ఇక్కడ ములాఖత్ ఉంటే మరోవైపు కోర్టులో దీనికి సంబంధించి కస్టడీ అలాగే బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే నోటీసులు ఇప్పటికే జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి విచారణలు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తానికి తమకు ఏ సంబంధం లేనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఈ గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి మొదటి నుంచి కూడా కుటుంబీకృతం కష్టపూరితంగానే వ్యవహరిస్తానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన ఘటన. ఆ ఘటనలో అప్పుడు టీడీపీ పార్టీ నాయకులు వారే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఉద్రేకపరిచేలా చేశారు. తిరిగి వైసీపీ